కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎస్వి శ్రీవాస్తవ పరిశీలించారు. జీఎం శ్రీవాస్తవకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు స్వాగతం పలికారు. ఈ నెల 18 నుండి కాగజ్ నగర్ స్టేషన్లో వందే భారత్ రైలు ఆగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జీఎం పరిశీలించారు. ప్రజల డిమాండ్ మేరకు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన రైల్వే మంత్రి కాగజ్ నగర్లో హాల్ట్కు అనుమతించారు. ఈ నెల 18 నుండి కాగజ్ నగర్ స్టేషన్లో వందే భారత్ ఆగనుందని రైల్వే జీఎం ఎమ్మెల్యే పాల్వాయి తెలిపారు. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లోని సమస్యలను జీఎం దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లగా జీఎం సానుకూలంగా స్పందించిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పద్దెనిమిదవ తేదీ వందే భారత్ హాల్ట్ ఉన్నది కాగజ్నగర్లో. దానికి సన్నాహకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. చాలా సమస్యలు మేము వారికి విన్నవించినాం. ముఖ్యంగా 3వ ప్లాట్ఫామ్ అభివృద్ధికి నోచుకోలేదు. 1, 2 ఇక్కడ దానికి రూఫ్ లేదు. ఎండ కానీ వాన కానీ ఏది పడ్డా కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 3వ ప్లాట్ఫామ్లో టికెట్ వెండింగ్ మెషీను లేకపోతే టికెట్ కౌంటర్ ఒకటి కావాలి. అట్లనే సులభ్ కాంప్లెక్స్ లేకపోతే టాయిలెట్ నిర్మాణం కావాలి. ఈ 3వ ప్లాట్ఫామ్ పూర్తిగా అభివృద్ధి చేయాలి. దాంతోపాటు ఇప్పుడున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా పాతగా అయిపోయింది. దాన్ని వెడల్పు చేసి 3 ప్లాట్ఫామ్లకు 3 లిఫ్టులు ఇవ్వాలి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ దిక్కు ఆ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేస్తూనే బయట 2 రోడ్లు, ఒకటేమో మార్కెట్కి పోయే రోడ్డు, ఇంకోటి ఎస్పీఎం గుండా పోయే రోడ్డు, 2 రోడ్ల అభివృద్ధి కోసం మున్సిపాలిటీ ప్రణాళిక రచిస్తుంది. మీరు కూడా కొంత సహకరించాలి. ఈ మార్కెట్కి పోయే రోడ్డు కూడా మీరు ఓపెన్ చేయండి. తద్వారా మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా ఈ రైల్వే క్వార్టర్స్ మీదుగా వచ్చేస్తారు, రైల్వే కాలనీ మీదుగా వస్తారని వారిని నిర్వహించడం జరిగింది. కొమరంభీం జిల్లాలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర